వెల్కమ్ టు రాధికా కిచెన్. ఈరోజు మన ఛానల్లో కర్ణాటక స్పెషల్ బిస్మిల్లాబాద్ తయారు చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. దానికి ముందుగా కుక్కర్ పెట్టుకొని 1 కప్పు రైస్ తీసుకుంటున్నాను. 1 కప్పు కందిపప్పు కూడా తీసుకోవాలి. మీకు కందిపప్పు ఎక్కువ తీసుకోవడం ఇష్టం లేకపోతే 1/2 కప్ అయినా తీసుకోవచ్చండి. ఇక్కడ నేను ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. 2-3 సార్లు బాగా కడిగి తీసుకోవాలి. తరువాత నేను 6 కప్పులు నీళ్లు తీసుకుంటున్నానండి. దీనిలో కొంచెం పసుపు వేసి 5 లేక 6 విజిల్స్ తీసుకోవాలి. ఈలోపు బిస్మిల్లాబాద్కి పౌడర్ తయారు చేసుకుందాము. దానికి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, కొంచెం మినప్పప్పు, కొంచెం మిరియాలు, కొంచెం జీలకర్ర, ధనియాలు, మెంతులు, నువ్వులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి తురుమును కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసి చల్లగా పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ఫ్రై చేసిన దినుసుల్ని మిక్సీ జార్లో వేసి కొంచెం దాల్చిన చెక్క, 3 లవంగాలు వేసి మెత్తటి పౌడర్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా 10 నిమిషాలు నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి. ఈలోపు 5 విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయి రైస్ బాగా ఉడికింది కదండి. తీసి బాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ వేడి చేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం ఇంగువ వేసి బాగా కలిపి తీసుకోవాలి. పెద్ద సైజు ఆనియన్ ముక్కల్ని కట్ చేసి తీసుకోండి. బాగా ఫ్రై చేయనవసరం లేదండి. ఇంకా మీ దగ్గర ఇష్టం ఉన్న అన్ని కూరగాయ ముక్కలను వేసుకోవచ్చు. కొంచెం ఫ్రెంచ్ బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, 1 టమాటో ముక్కలు, మునక్కాడ ముక్కలు, వంకాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు. ఇక్కడ బంగాళదుంప ముక్కలు కంప్లీట్గా ఆప్షనల్ అండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. కొంచెం సాల్ట్ వేసి బాగా కలిపి తీసుకోవాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కూరగాయ ముక్కలన్నీ బాగా మగ్గించుకోవాలండి. మనం ముందుగా మిక్సీ చేసిన పౌడర్ను కూడా వేసి బాగా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారము, ఎండుమిర్చి కారం సరిపోదండి మాకు, అందుకే 1 టేబుల్ స్పూన్ కారం కూడా తీసుకుంటున్నాను ఇక్కడ. తర్వాత చింతపండు రసాన్ని కూడా తీసుకోవాలి. ఇక్కడ 5 కప్పుల వాటర్ని తీసుకుంటున్నానండి. తర్వాత మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా తీసుకోవాలి. ప్యాన్కి మూత పెట్టి బాగా వెజిటేబుల్స్ కుక్ చేసుకోవాలండి. 10 నిమిషాల తర్వాత కూరగాయ ముక్కలు బాగా ఉడికాయో లేదో చెక్ చేసుకోండి. వెజిటేబుల్స్ తొందరగానే ఉడుకుతాయండి, కానీ మునక్కాడ కొంచెం లేటుగా కుక్ అవుతుంది, అందుకే చెక్ చేస్తున్నానండి. బాగా ఉడికినాయి కదా. ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ను కూడా బాగా కలిపి తీసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాలు మూత పెట్టి బాగా ఉడికించుకోవాలండి. కాస్త లూజ్గా అనిపిస్తుంది కదా రైస్, కొంచెం గట్టి పడుతుంది. 3 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. బాగా వచ్చింది కదా. ఇంకా దీనిలో నెయ్యిలో ఫ్రై చేసిన జీడిపప్పును కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. అంతేనండి,
ఎంతో రుచికరమైన బిస్మిల్లాబాత్ రెడీ అయ్యింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, షేర్ యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, రిలేటివ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.